జగన్ అక్రమాస్తుల కేసు మరిన్ని కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు మరో 2 మంత్రుల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలుగు చూసిన దర్యాప్తు అంశాల ఆధారంగా ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు 1 అభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిబిఐ సమాయత్తమవుతోంది. ప్రత్యేకించి సిమెంటు కంపెనీల వ్యవహారంలో 2 రాష్ట్ర మంత్రుల ప్రమేయంతో పాటు మరికొందరు ఐఏఎస్లు, ప్రైవేటు వ్యక్తులపైన అభియోగాలు దాఖలు కానున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు మరో 2 రాష్ట్ర మంత్రుల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయోజనానికి ప్రతిఫలం ప్రాతిపదికన జరిగిన ఒప్పందాల్లో అడ్డగోలుగా వ్యవహరించి జగన్ పెట్టుబడులకు సహకరించడంపై దర్యాప్తు పూర్తి చేసిన సిబిఐ త్వరలోనే మరికొన్ని అంశాలపై అభియోగ పత్రాలను దాఖలు చేయనుంది. ప్రత్యేకించి ఉన్నత న్యాయస్థానాలకు వెల్లడించినట్టుగా 7 అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అందులో కొన్నింటిపై విచారణ పూర్తి చేసింది. ఈ మేరకు పెన్నా సిమెంట్స్, ఆ గ్రూప్ సంస్థలకు చెందిన వ్యవహారాలపై దర్యాప్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలియజేసిన సిబిఐ కొద్ది రోజుల్లోనే దీనిపై అభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. పెన్నా సిమెంట్స్, అటు భారతీయ సిమెంట్స్ గా పేరు మార్చుకున్న జగన్ సొంత సంస్థ రఘురామ్ సిమెంట్స్ కు సున్నపురాతి గనుల కేటాయింపు, అలాగే దాల్మియా, ఇండియా సిమెంట్స్ సంస్థలకు నీటి కేటాయింపు వ్యవహారంలోనూ ఒకేమారు అభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిబిఐ సమాయత్తమవుతోంది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆధారాల్ని, సాక్షుల వాంగ్మూలాల సేకరణను సిబిఐ పూర్తి చేసింది. దీంతో సిమెంట్ కంపెనీల వరకు ఓ ఛార్జ్షీట్ను దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పెన్నా గ్రూపులకు సంబంధించి విశాఖ జిల్లాలో బాక్సైట్ గనుల తవ్వకాలకు సంబంధించిన అనుమతులపైన విచారణ జరిపిన సిబిఐ అందులోని అవకతవకల్ని కూడా అభియోగ పత్రాల్లో పేర్కొనే అవకాశం ఉంది. ఈ కంపెనీలకు ఇతోధికంగా సహకరించిన అప్పటి మంత్రులు, ఐఏఎస్ అధికారులు, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ ప్రతినిధుల పేర్లను నిందితులుగా చేర్చనున్నట్టు సమాచారం. మరోవైపు జగన్ కు చెందిన సండూర్ పవర్లో కూర్చున్న విదేశీ పెట్టుబడులు సహా ఇతర అంశాలపైన సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే నిధుల బదిలీకి సంబంధించి సమాచారం అందించాల్సిందిగా లెటర్ ఆఫ్ రెగ్యులేటరీలను సిబిఐ ఆయా దేశాలకు పంపింది. అటు కోల్కతా, ముంబై, రాంచీ, చెన్నైలో ఉన్నట్టుగా చూపించిన కాగితపు కంపెనీల వ్యవహారంపై కూడా సిబిఐ మరో అభియోగ పత్రాన్ని దాఖలు చేయనుంది. అటు ఎఫ్ఐఆర్లో నమోదు చేయని మరో అంశం హిందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన వ్యవహారాలను ప్రత్యేకంగా అభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిద్ధమవుతోంది.